ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయి బీసీ నాయకుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని మహబూబ్నగర్ టౌన్లోని ఇక్కడ పద్మశాలి భవన్ నందు మా మిత్రులు సహచరులు శ్రీనివాస్ గారి యొక్క నేతృత్వంలో అదే రకంగా మున్నూరు రవి గారు, అదే రకంగా అక్కల రమా సాయిబాబా గారు, ఇలా మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా పనిచేసినటువంటి అనేక మంది బీసీ నాయకుల సమక్షం లోపల మేము ఇలా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించినటువంటి 10వ సమావేశం. ఇప్పటి వరకు మేము అన్ని ఉమ్మడి జిల్లాలలో కూడా విజయవంతంగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి అక్కడ జిల్లా వ్యాప్త, నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా మేము కమిటీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా మేము చేస్తూ ఉన్నాం. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీసీల ఓటు, బీసీల నోటు బయటకు పోవడం వల్లనే బీసీలకు రాజ్యాధికారం అనేది సిద్ధించట్లేదు. మరి బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తేనే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల నుండి బీసీలు అదేవిధంగా బానిసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేము చేసినటువంటి ఈ యొక్క పర్యటనలు, ఈ యొక్క సమావేశాలలో అటు ఖమ్మం జిల్లాలో చూస్తే బీసీల యొక్క ఎమ్మెల్యేల సంఖ్య 0. నల్గొండలో చూసేది ఉంటే కేవలం ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఇక్కడ మహబూబ్నగర్లో 14 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 2. ఈ 3 జిల్లాలు కలిపితే 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది మాత్రం కేవలం 3 మాత్రమే. మరి ఇంత దారుణమైనటువంటి వివక్ష ఈ యొక్క 3 జిల్లాలలో కొనసాగుతుంది. వ్యాప్తంగా కూడా బీసీల మీద కొనసాగుతూ ఉన్నప్పుడు మరి బీసీల యొక్క స్థితిగతులు మారేటటువంటి అవకాశం ఎక్కడ ఉన్నది? ఇవాళ ప్రభుత్వం ఏదైతే కులగణన చేసినా కూడా దాని పర్యవసానం మాకు రాజ్యాధికారం రావాల్సిందే కదా. మరి గాడిదకు గడ్డేసి గుర్రాన్ని ఉరకమన్నట్టు ఇవాళ ఓట్లన్నీ కూడా అగ్రవర్ణాలకు బీసీలు దారదత్తం చేసి ఇవాళ పరిస్థితులు బాగాలేమని చెప్పేసి అని తలగబట్టుకుంటే అంత ప్రయోజనం లేదు. కాబట్టి దీనిని అంతా కూడా మనం సమీకరణ చేసుకోవాలంటే, దీన్ని సవరించాలంటే క్షేత్రస్థాయిలో బీసీల యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. అందుకు అవసరమైనటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లలో కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. వాళ్ళు బలంగా తయారైతే తద్వారా ఎమ్మెల్యే స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. దీనికి పెద్దలు నారగోని గారు, అదే రకంగా దాసురాం నాయక్ గారు, అదే రకంగా అనేక పార్టీలు కూడా ఇప్పుడు మాతో పాటు జతగడుతున్నాయి. మేమేంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక స్పష్టమైనటువంటి విజన్తోని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే కిరాయి కొంపల్లో ఉన్నటువంటి బీసీలు తన సొంత గూడును ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి ప్రయత్నం ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మా మహిళలను, యువతను కూడా మేము వాళ్ళని కలిపి ముందుకు తీసుకొని పోబోతున్నాం. ఈ పటిష్టమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అసలు బీసీలు లేకపోతే దేవుళ్లకు పండుగలు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది ఒక రకమైనటువంటి న్యాచురల్ జస్టిస్, సోషల్ జస్టిస్ ఇదే. కాబట్టి తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలి, మహిళలకు న్యాయం జరగాలి. ఎంత దారుణం అంటే పక్క రాష్ట్రం లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తమిళనాడులో అమలు కావు, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అడిగిందే తడుముగా వెంటనే ఇక్కడ అమలవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అధికారం అనేది బీసీల చేతిలో, దళితుల చేతిలో కానీ మైనార్టీల చేతిలో లేకపోవడం వల్లనే ఇవాళ బీసీలకు, దళితులకు, మైనార్టీలకు తీవ్రమైనటువంటి అవమానాలు, వివక్ష కొనసాగుతూ ఉంది. మరి వీటిని అరికట్టాలంటే తప్పకుండా బీసీలు రాజ్యం చేయాల్సిందే. ఇది తప్పకుండా ఒక న్యాచురల్ జస్టిస్, ఇది ఒక సోషల్ జస్టిస్. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా కేవలం ఒకే వర్గానికి అవకాశాలు కల్పించుకుంటూ తను ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కోటరీని కూడా ఒకే సామాజిక వర్గానికి అవకాశాలు ఇస్తూ, మరి ఇంకొక దిక్కు మాత్రం ఏంటంటే కులగణన చేస్తాం, మేము సామాజిక తెలంగాణ తీసుకొస్తాం, ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. మీరు ఒకవేళ ఇంకా ప్రజాపాలన తీసుకొచ్చేది ఉంటే మేము ప్రజాస్వామిక పాలన తీసుకొస్తాం. ఇక్కడ సబ్బండ వర్గాలకు సమాన అవకాశాలు ఇచ్చేటటువంటి విధంగా మన యొక్క తెలంగాణ పురోగమించాలి. అప్పుడే రాష్ట్రానికి, దేశానికి ఏంటంటే మన రాష్ట్రం దిక్సూచి కాకూడదు తప్పించి కేవలం మీరు చెప్పడం మాత్రము సమాన అవకాశాలని మీ చుట్టూ కోటరిని మాత్రం కేవలం ఒకే ఒక సామాజిక వర్గాన్ని కనుక పెట్టుకుంటే మాత్రం తప్పకుండా మీరు పర్యవసానం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ 10వ జిల్లా కూడా మహబూబ్ నగర్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇది మీ జిల్లా, ఇది చాలా పెద్ద జిల్లా, ఇక్కడ వలసలు కొనసాగుతున్నటువంటి జిల్లా. ఇక్కడ మొదటి ముఖ్యమంత్రి కూడా బూరుగ రామకృష్ణారావు గారు ఇక్కడి నుంచి అయినా కూడా ఇవాళ మీరైనా కూడా ఇవాళ మా బడుగులు, బలహీన వర్గాలు, బీసీల యొక్క బతుకులు మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీ చిత్తశుద్ధిని కూడా మేము పరిశీలిస్తున్నాం. మీరు కనుక నిజంగా నిజాయితీతో కనుక బీసీలకు, దళితులకు కనుక న్యాయం చేసే ఉద్దేశం ఉండేది ఉంటే తప్పకుండా ఏంటంటే చట్టసభలలో బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మీరు కొట్లాడండి. చట్టసభలలో
మాకు అవకాశాలు ఇక్కడ కావాలి, అదేవిధంగా దేశ జనాభా గణన లోపల బీసీ గణన జరగాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ అడ్డుకోవాలి. మీరు ఎంత మేరకు ఉన్నారో అంత మేరకు అవకాశాలు తీసుకోవడం మాకేం అభ్యంతరం లేదు. మీరు మీ తిండి తింటా ఉన్నారు, మా తిండి కూడా తింటా ఉన్నారు. ఇదేమన్నా న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే అగ్రవర్ణాలకు వాళ్ళు ఏ మేరకు జనాభా ఉన్నారో ఆ మేరకు అవకాశాలు ఇవ్వండి, మేము అడ్డుకోవట్లేదు కదా. కానీ మా అవకాశాలకు గండి కొడతాం అంటే ఇది ఏ విధమైనటువంటి సామాజిక న్యాయం? మరి రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్తున్నారు కదా, జిస్కే జిత్తే ఆబాది ఉస్కే జిస్కే జిత్తే ఆబాది ఉస్కే ఉత్తే ఇస్సేదారి అంటున్నారు కదా. మరి అంటున్నప్పుడు మా ఇస్సా మా జనాభా శాతం ఉన్నటువంటి విధంగా మా అవకాశం మేము తీసుకోకపోతే మరి సామాజిక న్యాయం ఎట్లయితుంది? మరి రాహుల్ గాంధీ గారు చెప్తున్న సామాజిక న్యాయం ఏంది, మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి సామాజిక న్యాయం ఏంది? మరి చాలా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. బీసీలు ఉద్యమిస్తున్నారు. బీసీలు తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమగ్రమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. బీసీలు రాజ్యాధికారంలోకి రాబోతున్నారు. అదే న్యాయం, అదే ధర్మం భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. తప్పకుండా ప్రకృతి కూడా మాకు సహకరిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా మేము పూర్తి స్థాయి లోపల దీన్ని క్రమబద్ధీకరణ కానీ అదే రకంగా మేము సమీకరణ చేసుకొని బలమైనటువంటి ఒక సింహగర్జనను కూడా మేము త్వరలోనే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అంబేద్కర్ గారి యొక్క పుణ్యం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు చట్టసభల్లో రిజర్వేషన్ కావచ్చు, సప్లైన్ కావచ్చు, ఇక అన్ని అవకాశాలు కూడా వాళ్ళకి దక్కుతూ ఉన్నాయి. తీవ్రంగా నష్టపోతుంది బీసీల కోసం ఏంటంటే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అయితే బీసీలు బర్రెల కోసమో గొర్రెల కోసమో లేకపోతే సంక్షేమ పథకాల కోసం కనుక కొట్లాడేది ఉంటే అదంతా కూడా ఏమవుతుందంటే అడుక్కునేటటువంటి వ్యవస్థ అది. ఎప్పుడైతే రాజ్యాధికారం కనుక బీసీల చేతిలో ఉండేది ఉంటే అప్పుడు మనకు అవసరమైనటువంటి పనులు మనమే చేసుకోవచ్చు కదా. మరి గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా అసలు పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెట్టినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహారం చేసి వాళ్ళు ఏంటంటే ప్రజల్ని అడుక్కునేటటువంటి స్థితిలోనే ఉంచుతూ ఉన్నారు. అసలు జరగాల్సింది ఏంటంటే రాజ్యాధికారం ప్రజలకు బీసీలకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎజెండా ఏంటంటే ఇక్కడ రాజ్యాధికారం, ఇక్కడ జేఏసీలు కావాలి, అందరూ కలిసి పనిచేయాలంటే తప్పకుండా కలిసి పనిచేయాలి. కానీ ఎజెండా ఐటమ్ ఏంటిది? బీసీలకు రాజ్యాధికారం అనేది ఎజెండా ఐటమ్ కావాలి. ఎప్పుడైతే బీసీ రాజ్యాధికార సమితి ఈ యొక్క ప్రణాళికని ప్రోగ్రామ్ని మొదలుపెట్టిందో ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ సంఘం కూడా ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం కావాలని అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? అంటే పేరుకు బీసీల కోసం పనిచేస్తున్నట్టు ఉన్నా కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి పదవుల కోసం లాలూచి పడితే బీసీల పరిస్థితులు మారాయి కదా. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ప్రభుత్వంతో కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు నిజంగానే అవకాశాలు ఇవ్వకపోవడమే కదా సమస్య. బీసీలు ఏం తప్పు చేయలేదు కదా. వాళ్ళేమో అంటరాని వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అధికారానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. అవకాశాలు ఇస్తే వాళ్ళు సమర్థంగా పరిపాలిస్తారు. ఎందుకు ఇంకా భారతదేశం ఎదుగుతున్న దేశంగా ఉన్నది? ఎందుకంటే ఇక్కడ సమర్థత ఉన్నటువంటి బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్లనే ఇక్కడ మనం వెనుకబడిపోతున్నాం అని చెప్పి మేము ప్రధానమంత్రి గారు కూడా చెప్పినాం, మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం. అయితే దేశాన్ని మార్చాలంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి మార్పు రావాలి కదా. అసలు మార్పు తీసుకొని రాకుండా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉత్తిపట్టి మేము అఖండ భారత్ చేస్తామంటే అఖండ భారత్ ఎట్లయితుంది దేశం? బీసీలో సంఘాలు చాలా ఉన్నాయి.